బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏదైతే స్థానిక సంస్థలు 42%, దానితో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా 62% కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి 2 దఫాలుగా అసెంబ్లీలో శాసనమండలిలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపడం జరిగింది. కానీ కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దీన్ని విస్మరించే పరిస్థితులలో ఆలోచన చేసింది. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని గత కొన్ని నెలలుగా ప్రచారం అవుతున్న సందర్భంలో మరి హైకోర్టును ఆశించినటువంటి రెడ్డి జాగృతి వాళ్ళు పిటిషన్లు వేయడం వల్ల నిన్న మొన్న హైకోర్టు నుంచి ఏం తీర్పు వస్తుందని తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఉత్కంఠ పరిమితులతోటి ఎదురుస్తున్న సందర్భాలు. మరి నిన్న ఫైనల్గా హైకోర్టు ఏదైతే 9 షెడ్యూల్ని మరి బ్రేక్ చేసిందో దానికి సంబంధించి బీసీ సంక్షేమ సంఘం తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అట్లనే కాదు, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బీసీలు బడుగు బలహీన వర్గాలు ఇంకా అణచివేతకు గురి అవుతూనే ఉన్నారు. సమాజంలో 56% ఉన్న బీసీలు మరి ఇంకా రాజకీయంగా ఎదగకూడదా? 9% ఉన్న అగ్రవర్ణాలే మరి ఏలాలా? ప్రధానులుగా, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళే ఉండాలి. జనరల్ స్థానాల్లో కూడా వాళ్ళే పోటీ చేయాలా, వాళ్ళే గెలవాలా. మరి చివరికి గ్రామ స్థాయిలో వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కూడా వాళ్ళకి స్థానం కల్పించకూడదా? అంటే ఎంతసేపటికి బీసీలని జెండాలు మోసి జేజేలు కొట్టి ఓట్లేసి యంత్రాన్ని చూస్తారా? ఖబర్దార్, ఈ అగ్రవర్ణాల పార్టీలకి మేము ఒకటే ఈ సమస్యను తెలియజేసుకుంటున్నాం. బీసీలు పిడికిలు బిగిస్తే ఎటువంటి పార్టీలైనా భూస్థాపితం అయితేని తెలుసుకోవాలి. ఈ రిజర్వేషన్లకు అడ్డుపడితే మాత్రం ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ఆదేశాల మేరకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాము. ఈ రిజర్వేషన్ సాధించే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటాం. థ్యాంక్స్.